నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ లీడర్ క్రాంతి గారు, ఓయో స్టూడెంట్. అన్న మరి నమస్తే. నమస్తే. ఏంటన్నా మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది. వచ్చిన డే వన్ నుండి బీఆర్ఎస్ పార్టీ అదే ప్రతిపక్షంలో ఉంది. సో విమర్శలు చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఎట్లా చూడొచ్చు? సో వాళ్ళకి అధికారం పోయింది కాబట్టి నిద్ర పడతలేదు. నిద్ర పట్టక ఈ పని చేస్తారు. ఓకే. అంటే ఎల్లకాలం మాకే శాశ్వతం ఉంటుంది అధికారం అనే ఒక ఏదైతే వాళ్ళకు అహంకారం అనేది ఉన్నదో దాన్ని ప్రజలు బొందబెట్టారు. ఓకే. ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పు. అందుకే మేము ప్రజలకు ఎట్లా పని చేయాలా, ప్రజలకు మెరుగైన పరిపాలన ఎట్లా అందించాలనే ఆలోచనలో మేమున్నాం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే నినాదం ప్రజల్లోకి వెళ్ళింది. ఎప్పుడైతే ఈడీ కేసు జైల్లో వేస్తాం అనుకుంటా తగ్గించడము, ఒకసారి నోటీసులు పంపించడము, ఇట్లా కొన్ని విషయాల్లో రైతులకు సంబంధించిన విషయాల్లో కూడా నల్ల చట్టాలకు వాళ్ళు వ్యతిరేకం లేకుండా సానుకూలంగా ఉండడము. సో ఇక్కడ ఫ్రంట్ టు టెంట్ అని అక్కడ పోయి మోడీ గారిని కలవడము, ఇవన్నీ మేము ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినాము. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. సో వాళ్ళకి ఏంది అని అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మేము తగ్గితే దీంట్లో కూడా అయిపోతుంది మా పని అనే ఆలోచన. కానీ ప్రజలు ఏం ఆలోచిస్తారు అంటే అధికారం దించి ప్రతిపక్షంలో కూర్చుండబెట్టినాం, అయినా కూడా వీళ్ళకు సిగ్గు రాలేదు. ఇక ప్రతిపక్షం నుంచి ఏకంగా ఇంటికానే కూర్చుండబెట్టాలి, వీళ్ళ ఫామ్ హౌస్లలో కూర్చుండబెట్టాలి తప్పితే ప్రజాక్షేత్రంలో వీళ్ళు పనికిరారు అని ప్రజలే అనుకుంటారు ఇప్పుడు. కానీ మరి అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 6 గ్యారంటీలు అమలు కావు, 6 నెలల్లో ప్రజలే బుద్ధి చెప్తారు, కాంగ్రెస్ అధికారం దిగే అవకాశం ఉందని కేటీఆర్ అంటున్నారు. 6 గ్యారంటీల గురించి మీకెందుకు అంత ఆతురత? ప్రజలకు లేని ఆతురత 6 గ్యారంటీల మీద ప్రతిపక్షానికి ఎందుకు వచ్చింది? 100 రోజులు టైం పెట్టినాం. ఆల్రెడీ 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అయిపోయింది, ఫ్రీ బస్ అయిపోయింది. ఆ ఫ్రీ బస్సుకు సంబంధించి అంటే మేము మహిళల ఏదైతే స్వయం కృషితోటి వాళ్ళ అభివృద్ధి కోసం మేము ఆలోచించి ఫ్రీ బస్ పెట్టినాం. ఎందుకంటే ఇప్పుడు నెలకు ఒక ఆడబిడ్డ 5,000 ఏదైనా మినిమం శాలరీ వచ్చింది అనుకో, 5,000 ఉంటుంది మినిమం శాలరీ కొన్ని పనులలో. అప్ అండ్ డౌన్ ఛార్జెస్ దాదాపు ఒక 2,000 నుంచి 3,000 దాకా అవుతుంది. 2,000కి నేను ఇల్లు నుంచి బయటికి ఎందుకు పోవాలి, ఇంటి దగ్గరనే ఉంటే అయిపోతుందా అనే నుండి 5,000 మిగులుతున్నాయి కదా. ఈరోజు 5,000 మిగులుతున్నాయి కదా, అదెందుకు ఆలోచిస్తలేరు? సరే, ఆటో డ్రైవర్లకు ఇది వ్యతిరేకం పెట్టింది కాదు, అది మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పారు. వాళ్ళకి వ్యతిరేకంగా పెట్టలే, వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ఆలోచిస్తుంది కూడా. కానీ ఎంతసేపు వాళ్ళు ఏదో ఇష్యూస్ మీద సీటుకు సంబంధించి ఏదో గొడవ అయితే ఏదో పాట పెట్టుడు, 3 రంగుల జెండా అని, గులాబీల జెండలమ్మ అన్నారు. ఏమైంది? అలా గులాబీల జెండాలు ఏడున్నాయి? ఇళ్ళల్లో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర ఏంటండి? ప్రతిపక్ష పాత్ర అంటే ఏంటిది? ప్రభుత్వం ఏదైతే విధానాలు తీసుకుంటుందో ఆ విధానాల మీద విమర్శ చేయాలి. మీరు వ్యక్తిగతంగా పాటలు పెట్టి వాళ్ళేదో కొట్లాడుకుంటే దానికి పాటకేం సంబంధం? దానికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? ప్రభుత్వం ఒక పథకాన్ని ఇచ్చినప్పుడు దీంట్లో ఈ లోటుపాట్లు అవుతున్నాయి. మీరు బస్సులు పెంచినాం, బస్సులు ఎక్కువ చేసినాం, అదెందుకు చెప్పలేకపోతా ఉన్నారు? మరి మీరు మీ కార్లు కొనుక్కున్నారు, ల్యాండ్ క్రూజర్లు కార్లు కొని విజయవాడలో దాచిపెట్టొచ్చారు. మేము అంగు ఆర్భాటాలకు పోతలేం. కానీ అన్న ఇంకోటి చూసుకుంటే ఏదైతే మన రాహుల్ గాంధీ గారి న్యాయయాత్ర విషయంలో తెలంగాణ బస్సు అక్కడ ఢిల్లీకి పోవడం విషయంలో తెలంగాణ సొమ్ము ఢిల్లీ పాలవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. మరి సో దీన్ని ఎట్లా చూస్తారు? ఒకటన్నా, రాహుల్ గాంధీ గారు దేశ నాయకుడు, ప్రేమ ఉండి కొనిచ్చారు. ప్రభుత్వం నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి రిజిస్టర్ లేదు. అది అంటే ప్రభుత్వమే గిఫ్ట్కి ఇచ్చినట్టు లేదు, ఒక వ్యక్తి ప్రేమతోటి ఇచ్చిండు. సంథింగ్ పేరేదో ఉంది, లక్ష్మీనారాయణ అంటే సంథింగ్ ఏదో ఉంది. వ్యక్తిగతంగా ఇచ్చిన గిఫ్ట్ను మీరు సంస్థకి ఎందుకు అంటగట్టాలి? మీరు అట్లాంటి ఎన్నిసార్లు దుర్వినియోగం చేసిరు ప్రభుత్వ సొమ్మును, ప్రభుత్వ ఖజానాను? మీరు ఫామ్ హౌస్ పోవడానికి 100 కార్లు పోతే దాంట్లో ఇంధనము ప్రజల సొమ్ముతో వచ్చింది కదా. ఏమనంటే అంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోతురు, నెలకు 2-3 సార్లు పోతురు. ఢిల్లీ మాది జాతీయ పార్టీ, మీ లెక్క ప్రాంతీయ పార్టీ కాదు. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీ పెట్టుకుందాం అనుకున్నారు, అది అయిపోయింది, ఆశలు లేవు. అది ఎంతసేపు మీరు గమనించిరో లేదో, నేను గమనించిన కేటీఆర్ గారు ఎంతసేపు దింపుడు గల్ల మాష సావుకాడ ఏదో చెవులు ఊదినట్టు అని హరీష్ రావు గారు కానీ చాలామంది హేళన చేశారు. కానీ ఆ దింపుడు గల్లం ఎవరికైంది? అలా ఎవరికైంది? అందుకే అహంకారం తగ్గించుకోవాలా, విధానాల మీద మాట్లాడుర్రి, విమర్శలు చేయండి, వద్దు అని మేము అంటలేం. కానీ ప్రజల కోసం పనికొచ్చేది చేయాలి. మీ ఎజెండాని కాపాడుకోవడానికి ఏదో ఇలా బీఆర్ఎస్ బీజేపీ ఒకటై నాటకాలు ఆడినాం, ఇన్ని రోజులు అయిపోయింది, మేము సపరేట్గా కొట్లాడాలనే ఉద్దేశం ఏది ఉందో విధానాల మీద పోండి.
బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించండి, ఇలా దేశ ఆర్థిక పరిస్థితి ఎట్లుందని ప్రజలకు వివరించండి. అదే ఆలోచన, అది విధానాల మీద విమర్శ అంటారు. కానీ ఇంకోటి చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ బీజేపీ ఒకటే, ఎందుకంటే లోక్సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ని ఓడగొట్టడం కోసం కాంగ్రెస్ బీజేపీ కలిసింది. ఎందుకంటే మొన్న రీసెంట్గా చేసిన బండి సంజయ్ గారి వ్యాఖ్యల మీద కలిసి పోరాడదామన్న వ్యాఖ్యలు దీన్ని బట్టి అనుకోవచ్చు కదా రెండు కలిసిపోయినట్టు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు అంటారు, కానీ నేనేమంటున్నా అంటే ప్రాంతీయ పార్టీ ఏది ఇక్కడ? సరే బీఆర్ఎస్ పెట్టిరు, మళ్ళీ టీఆర్ఎస్ అవకాశవాదులు బీఆర్ఎస్ నాయకులు మళ్ళీ టీఆర్ఎస్ చేస్తారు. మాది జాతీయ పార్టీ. ఇప్పుడు వచ్చింది కాదు కదా, ఇవన్నీ ఎప్పుడు పుట్టినాయి ఈ పార్టీలు? దేశ స్వాతంత్రంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. మేము ఎట్లా ఒకటైతాం అసలు? ఇలా ఈడీ కేసుకు సంబంధించి కానీ, కాళేశ్వరంకి సంబంధించి కానీ, ఈ అవినీతి గురించి ఎంతసేపు అమిత్ షా గారు వస్తారు, ఇక్కడికి మోడీ గారు వస్తారు, ఎలక్షన్స్కి ముందు వచ్చిరు, వారానికి ఒకరు నడ్డా గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, కేంద్ర మంత్రులు వచ్చారు, ఇక్కడ సభలు పెట్టి కుటుంబ పాలన అయిపోయింది, కేసీఆర్ అవినీతి పాలన అయిపోయింది. ఇప్పుడు ఎందుకు వస్తలేరు? ఇప్పుడు ఎందుకు పెడతలేరు సభలు? ఇక్కడ ఎందుకు రాలేకపోతున్నారు అంటే ఎటు పెట్టి కాంగ్రెస్ని ప్రజల్లో వేరే వ్యతిరేకత తీసుకురావాలి. ఎప్పుడైతే కర్ణాటకలో ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిందో ఆ వచ్చినప్పటి నుంచి ఏంటంటే తెలంగాణలో కూడా రాబోతుంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉంది. కేసీఆర్కు పక్కా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని ఉంది. దాన్ని ఏం చేసిండు? బీజేపీ తోటి కుమ్మక్కై ఎటు పెట్టి అధికారంలోకి రావాలంటే మాకు ఆల్టర్నేటివ్గా ఉండొద్దు అనేదే ఇలా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, ఎందుకు మీరు పరిపాలన చేసుకోర్రి, మిమ్మల్ని అది చేస్తారు ఇది చేస్తారు అని అంటారు. నేనేమంటున్నా, బండి సంజయ్ గారు పార్టీని అంతో ఎంతో మీరు తీసుకొచ్చారు, పార్టీని హైప్ తీసుకొస్తే మీరేం చేసిరు? బీజేపీ అధిష్టానం ఏం చేసింది? పైనుంచి జాతీయ పార్టీ నుంచి మిమ్మల్ని తీసేస్తారు, కిషన్ రెడ్డి గారికి ఇస్తారు. పార్టీ ఎటుపోయింది? అలా ఎటుపోయింది? సింగిల్ డిజిట్కు పరిమితమైంది. మీరుంటేనే 20-30 సీట్లు కొట్టుకొచ్చేలా. ఇలా ఏవైతే బీఆర్ఎస్కు పెరిగినాయో ఆ బీఆర్ఎస్కు పెరిగినాయి ఆ బీజేపీకి అనొచ్చు. అదే పోరాటం కొనసాగితే ఇవాళ మీరు ఒకటై మీరు ఏదో నోటికి వచ్చింది మాట్లాడుతుంటే ఎట్లా? కరెక్ట్ కాదు కదా, పద్ధతి కాదు. కానీ ఇంకోటి చూసుకుంటే అన్న, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన మీద కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. సో దీని మీద మీరేమంటారు? సో దావోస్ పర్యటన మీద విమర్శలు ఏంటి అంటే కొన్ని బిట్స్ కట్ చేసి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీకి సంబంధించి ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇవి ఉంటాయి బీఆర్ఎస్ సోషల్ మీడియాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన వెళ్ళింది ఇక్కడికి పెట్టుబడులు తేవడానికి వెళ్ళిండు. ఇంగ్లీష్ భాష గురించో లేకపోతే ఇంకా దేని గురించో పోలే, ఎవరి ఫ్లూయెన్సీ వాళ్ళకు ఉంటుందండి. అమెరికాలో కేటీఆర్ గారు అక్కడ చాలా రోజులు ఉన్నాడు కాబట్టి ఆ ఫ్లూయెన్సీ రావచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా మంచిగా మాట్లాడుతారు కదా. ఎందుకో 38,000 కోట్ల పెట్టుబడులు తెచ్చిండు కదా, ఆ పెట్టుబడుల గురించి ఎందుకు మాట్లాడతలేరు? వాటి విధానాల మీద విమర్శించండి. విజ్ఞత ఉంటే, వినయం ఉంటే, ఆలోచన ఉంటే దాని మీద చెప్పాలి, విధానాల మీద చెప్పాలి. కానీ దాని గురించి మాట్లాడకుండా ఎంతసేపు భాష భాష భాష, ఎవరికి వచ్చే భాష వాళ్ళకి వస్తుంది. అక్కడ 38,000 కోట్ల ప్రాజెక్ట్స్ ఇక్కడికి వచ్చినాయంటే వాళ్ళు ఇంగ్లీష్ భాషను చూస్తారా? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరుగుతుంది, మేము ఇండస్ట్రీస్ పెడితే ఎట్లా ఉంటాయి అనేది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సంబంధించిన ఏరియాలో ఇండస్ట్రీస్ పెడితే మంచిగా ఉంటుందనే ఆలోచనతోటి వాళ్ళకు ఉంటుంది. మేము పెట్టుబడులు తెచ్చుకుంటాం. ఇప్పుడు వాళ్ళు ఏం విమర్శలు చేసినా ఎన్ని అనుకున్నా వాళ్ళ పని అయిపోయింది. ప్రతిపక్షం నుంచి కూడా వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇలా సర్పంచ్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ పెండింగ్ బిల్లులు పెట్టింది మీరే. మళ్ళీ ఎందుకు సర్పంచ్లు మీ మాటలు నమ్ముతారా? నమ్మే పరిస్థితి ఉందా? అసలు లేదు. ఇలా దేశంలో ఏం నేనేమంటున్నా, దాదాపు ఇంకో చెక్ పవర్ కూడా లేదనుకుంటా సర్పంచ్. లేదా పోయిందో ఇంకో కొద్ది రోజుల్లో పోతుందేమో. ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళ సర్వీసే అయిపోయింది. 5 ఏళ్ళ టర్మ్ అయిపోయింది. ఇంకేం కొట్లాడుతూ మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినాక అప్పుడు మేము బిల్లులు ఇవ్వకపోతే కొట్లాడదు. మేమే ఇచ్చినాం. ఏంటిది? ధర్నా చౌక్ స్వేచ్ఛగా చేసుకోవచ్చు అని ఇచ్చినాం. ఇలా ఏం మార్పు జరుగుతుంది అని బీఆర్ఎస్ నాయకులు అడుగుతారు కదా. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తున్నాం. టీఎస్పీఎస్సీకి సంబంధించి మొత్తం బోర్డు రద్దు అయిపోయింది. కొత్తగా నియామకాలు చేస్తారు. ఇలా ధరణికి సంబంధించిన విషయంలో CCLA చీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కన్వీనర్గా, మిగతా కోదండరామరెడ్డి ఎవరైతే భూమికి సంబంధించి అవగాహన ఉన్నోళ్ళతోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి ధరణిలో ఏం సమస్యలు ఉన్నాయి, భూమాత పోర్టల్ను ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా ఎట్లా పనిచేయాలనేది ఆలోచిస్తారు. సో ఇట్లా మేధావులతోటి మేము చర్చిస్తున్నాం. పార్టీ చర్చిస్తుంది. ఆకునూరి మురళి సార్ లాంటిగా
వారి ఆలోచన కూడా తీసుకుంటుంది. ఎవ్వరు మీరు కూడా చెప్పండి, మేము మిస్టేక్ చేసినాం, మా తప్పు అయిపోయింది, 2 సార్లు ఒకసారి లీక్ అయింది, ఒకసారి రద్దు అయింది, మేము తప్పు చేసినాం నియామకాలల్లో, మీరన్నా మా మిస్టేక్ ఇది చేసిరు, ఆల్రెడీ బోర్డు రద్దు అయింది, మీరు గిదిగి చేయండి అని చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎంతసేపు విధానాల మీద విమర్శించాలండి. మేము ఎప్పుడైనా విధానాల మీదనే విమర్శించినాం, వాళ్ళు తప్పు చేసిరు కాబట్టి విమర్శించినాం. ఇలా మార్పు జరిగింది, ప్రభుత్వం మారింది, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ప్రజలకు మేలు చేస్తామనే నమ్మకం మాకుంది. 6 గ్యారంటీల మీద మీకే ఎక్కువ ఆతురత ఉంది, ప్రజలకైతే లేదు. ప్రజలు నిమ్మలంగానే ఉన్నారు, చేస్తారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే ఖచ్చితంగా చేస్తుంది. ఏ ఊరికి పోయినా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉంటుందా? కొత్తగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఊరుగా ఏర్పాటైనాయి, కొన్నిట్లలో లేకపోవచ్చు, కానీ మేజర్గా ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి. మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్స్ కూడా అవి ఫెయిల్ అయినాయి. ఎందుకు? ఏదైనా తాళపు చేయి పెట్టి గిట్ల దింపితే కూడా పెచ్చులూసి వస్తాయి. అదంతా మీరు కూడా చాలా రాష్ట్రం అంతా తిరిగినప్పుడు, పర్యటన చేసినప్పుడు మీరు చూసిరు, మేము కూడా చూసినాం. సో అటువంటి అవకతవకలు లేకుండా మేము ప్రజలకు ఎట్లా పరిపాలన అందించాలనే పనిలో మేమున్నాం. వాళ్ళు ప్రతిపక్షంగా విధానాల మీద సూచన ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.